ఓం నమో వెంకటేశాయ. తిరుమల భక్తి కొనసాగుతుంది. మొత్తానికైతే టోకెన్ లేని వారికైతే 7 నుంచి 10 గంటలు అయితే దర్శనం పడుతుంది. సో రేపు నెల ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి కదా. సో రథసప్తమి రోజున టీటీడీ వాళ్ళు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం అయితే జరిగింది. అలాగనే 3 నుంచి 5 తేదీల్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు కదా కింద తిరుపతిలో, అవి కూడా నిలిపివేస్తున్నారు. సో 3 నుంచి 5 లోపల తేదీలు అయితే ఎటువంటి టోకెన్స్ అయితే ఇవ్వరు. సో ఆ డేట్లో మీరు వెళ్ళొద్దండి, మీకు టోకెన్స్ కూడా ఇవ్వరు. కావాలంటే ఫ్రీ దర్శనం అయితే అందుబాటులో ఉంటుంది. సో టోకెన్స్ ఉంటే వెళ్ళొచ్చు. సో రథసప్తమి రోజున అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. సో ఈ భక్తులకి ఎటువంటి టోకెన్స్ లేకుంటే అయితే, అంటే మనకు సర్వదర్శనం ఉంటాయి, ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇవ్వరు. ఫ్రీ దర్శనం అయితే వెళ్ళచ్చు, కాలినడక అయితే వెళ్ళచ్చు. 3-5 తేదీలు అయితే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అందుబాటులో అయితే ఉండవు, నిలిపివేస్తున్నారు. ఇది భక్తులకి మంచి ఉపయోగపడే వార్త. అలాగనే ఈ ఫిబ్రవరి 4వ రథసప్తమి రోజున ఆర్జిత సేవలు సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. సో విఐపి దర్శనాలు అయితే 4వ తేదీన అయితే ఎటువంటి అనుమతులు అయితే లేవు. సో ఎస్ఎస్డి టోకెన్స్ కూడా 3 నుంచి 5 తేదీలకే నిలిపివేశారు. సో ఫ్రీ దర్శనము, కాలినడక ఇటువంటి దర్శనాలు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇది మొత్తానికైతే లేటెస్ట్ టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే. సో రథసప్తమి రోజున అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. సో అన్ని చోట్ల రథసప్తమి రోజున మంచిగా జరుగుతుంది కదా స్వామివారికి. సో ఇది టీటీడీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మన రీసెంట్గా జరిగిన రిలీజ్ అయిన ఏప్రిల్కి సంబంధించిన టోకెన్స్ అయితే అన్నీ పూర్తి అయిపోయాయి. వితిన్ 5 minutesలోనే అయిపోయినాయి టోకెన్స్ అన్నీ టక ఫాస్ట్గా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తిరుమల సంబంధించింది కింద కామెంట్ సెక్షన్లో మీకు నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ.